హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్ప్రి ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఈరోజు అయితే మేము మా చిన్నోడికి ఫస్ట్ టైం టెంపుల్కి అయితే తీసుకువెళ్తున్నాం అనమాట. అండ్ నేనైతే రెడీ అయిపోయాను. సో ఆబ్వియస్లీ నేను కొంచెం లేట్గా రెడీ అవుతా కాబట్టి కొంచెం లేట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. సో స్టార్ట్ అయిన ఇంకా నేను రెడీ అయిపోయాను, కానీ తేజ ఇంకా రెడీ అవ్వడానికి వెళ్ళారు, ఇంకా ఫ్రెష్ అవుతున్నారనమాట. సో టైం అయితే అయిపోతుంది. అట్లీస్ట్ కొంచెం తొందరగా వెళ్దామని చెప్పి తొందరగా రెడీ అయ్యా, బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా అవ్వలేదు. సో తను రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ ఈ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, ఓకేనా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వద్దులే, ఇది తర్వాత చెప్దాం రెడీ అయిపోయిన తర్వాత. సో ఈరోజు అయితే మేము మా చిన్నోని ఫస్ట్ టైం టెంపుల్కి తీసుకువెళ్తాం. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాడు ఎప్పుడో లేచిపోతాడు, నేను తేజ కొంచెం లేట్గా లెగుస్తాము. సో వాళ్ళు లేచిపోగానే మమ్మీ ఉన్నప్పుడు మమ్మీ యాక్చువల్లీ ఇప్పుడు ట్రిప్కి వెళ్ళారు. సో మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు మమ్మీ చూసుకుంటారు, లేదంటే మా పెద్దమ్మ వచ్చేసి మా పెద్దమ్మ చూసుకుంటున్నారు. సో ఇప్పుడైతే మరి మా పెద్దమ్మే చూసుకుంటున్నారు. నేను పడుకొని ఉంటే వాళ్ళు లేచిపోతున్నారని చెప్పి చూసి మనం తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. బికాస్ నైట్ అంతా కరెక్ట్ ప్రాపర్ స్లీప్ ఉండదు. సో దానివల్ల మమ్మీ వాళ్ళందరూ వచ్చి మార్నింగ్కి బాబుని తీసుకొని వెళ్తారనమాట. సో వాడైతే ఎప్పుడో రెడీ అయిపోయి ఉన్నాడు. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వాలన్నమాట టెంపుల్ కోసం. సో రెడీ అయిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాం. మొత్తం తీసి మళ్ళీ పెడదాంలే. వద్దులే కంట్లో పడిపోతాలే. అమ్మ తిన్నింది అరగొట్టుకుంటున్నావా? పండుగడేడి పండుగడు. చూపు 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 నాయనలే. వదిలే ఇది ఊడిపోయి పడిపోతుందాన్ని. అమ్మ చూచు అమ్మ అమ్మమ్మలు అమ్మ బామ్మలేడి. స్వీట్ తిన్నావా? స్వీట్ తిన్నావా? రెడీ అయిపోయాము. ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము. ఎవరైనా చూస్తున్నారా? మేము నవ్వమండి, మేము ఇంతే. నాలుగు బయట తీస్తున్నాడు అంట. ఉమ్ము తీసాడు మొత్తం బయటికి. ఏ కార్ ఏంటి కొత్తగా ఉంది? ఇది మీ ఫ్రెండ్ కార్ కాదు కదా? బాగా అబ్జర్వ్ చేశారు మేడం. ముందు బ్లాక్ కలర్ కార్ ఉండేది, వాళ్ళ అమ్మ చేంజ్ చేశారంట. ఓ అమ్మ అప్రూవ్ చేసే వర్షన్ ఇది. అందుకే కార్స్ 24లో చేంజ్ చేశారు. అండ్ 30 days రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది. అండ్ అలానే మన కార్ షూట్ కాకపోతే ఎలాంటి టెన్షన్ లేకుండా కార్ కూడా రిటర్న్ చేయొచ్చు. వావ్, అయితే బయర్స్ కి ఏ టెన్షన్ ఉండదు, హ్యాపీగా రిటర్న్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ ఏంటంటే 10,000+ కార్స్ విత్ 30+ క్వాలిటీ చెకింగ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూస్ చేసుకోవచ్చు. వావ్, చాలా బాగుంది. అయితే చాలా బెస్ట్ అన్నమాట. మనం తీసుకున్నా సరే ఇందులోనే కార్ తీసుకోవచ్చు, ఓకేనా? సో ఓకే, ఇంకా బాబుకి లేట్ అయిపోతుంది, మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా బాబుని అయితే మనం తీసుకొని వెళ్ళిపోతాము. ఇప్పటికే చాలా గోల్ చేస్తున్నాడు. యాక్చువల్లీ మేము లెగ్సీ రెడీ అయ్యేసరికి వచ్చేసరికి చాలా టైం పట్టేసింది. అండ్ దట్ ఇది మాది ఫస్ట్ టైం బాబుని తీసుకెళ్తున్నాము టెంపుల్ కి. ఇంకా చూస్తున్నారు కదా, ఏడుస్తున్నాడు అనమాట. మేమైతే టెంపుల్ కి వచ్చేసరికి మా చిన్నోడు అయితే పడుకోపోయాడు. సో ఇంక ఇప్పుడు టెంపుల్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కొంచెం మా ఇంటి నుంచి లాంగ్ అనమాట. సో మాకు వచ్చేసరికి ఇంక ఈవినింగ్ అయిపోయింది. సో ఓకే, ఇలానే పట్టుకుని వెళ్ళాలా నేను బాబుని? ఎలాగెళ్ళాలి ఇందులో? ఇటే కదా.
అమ్మో అడ్డొస్తుంది. లేదే. సో సో మా దర్శనం అయితే అయిపోయింది చాలా బాగాని. అండ్ ఎంతో టైం తర్వాత వద్దాం అనుకున్నాం కాబట్టి ఫైనల్లీ మా చిన్నోని తీసుకొని అయితే దర్శనానికి టెంపుల్కి అయితే వచ్చేసి ఇప్పుడు ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము, స్టార్ట్ అవుతున్నాము. సో ఇంటికి వెళ్ళాక మిగతా పార్ట్ ఇంకా ఏం చేస్తాం ఏంటి అనేది కంటిన్యూ చేస్తాం. ఎలాగో మా ఇంట్లో యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు ఎవరు లేరు, అంటే మమ్మీ ప్రియాంక వాళ్ళు లేరు, మా పెద్దమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఉన్నారు. సో మేమందరూ అయితే అలా కొంచెం కూర్చొని గేమ్స్ ఏదైనా ఆడదామని అనుకుంటున్నాం. సో వెళ్ళాక సారీ మర్చిపోయాను. నేను జల్దీ తర్వాత కాస్తాను కానీ నాకు అప్పటి నుంచి రాలేదు. 3 లైన్లు అయిపోయాయి, నువ్వు ఒక లైన్ చేస్తావు కృష్ణ. 40. సో మా కూడా ఫుల్ సీరియస్గా ఉన్నాడు, కాలుతో కాలుతో తనడం కాదురా, గోల్తో రక్కేసాడు కూడా. అండ్ ఇక్కడ సీరియస్ ఏంటి మా ఏమనుకుంటాను మమ్మల్ని, పియ్య కొడుకుంటా మాత్రం సీరియస్గా ఉంటాడు. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా నేను యాంగ్రీ బర్డ్ లానే ఉండేదాన్ని. సీరియస్నెస్ నాలో 90% ఉంటే ఒక 10% నేను వేరే ఎమోషన్స్లో ఉండేదాన్ని. సో ఈ సార్ గారికి కూడా కోపం నిండుగా వచ్చింది. కాలుతో అయితే మాత్రం పుష్కలంగా తంతున్నాడు నన్ను. బాబు కాలుతో తంతున్నారండి మీరు, మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? లేదా? నా ఫేస్ చూస్తే నవ్వుతాడు, లేకపోతే ఎల్గొండ ఇలాగే సీరియస్గా నేను వెళ్తా, నన్ను ఎవరు ఆపుతారు, నేను బయటకు వెళ్తా. మా ఆయన వచ్చారు, ఏం లేదని అడుగుతున్నారు. పప్పు దాల్ రా చిన్న. ఏది ఇదరా నా ఫేస్ చూస్తే నవ్వుతాడు. ఏంటి పప్పు వేసుకుని తినే, నీకోసం పప్పు ఉంచింది చూడండి. కూర్చో సరిగా, మళ్ళీ నల్లకి పడుతున్నావు, మళ్ళీ అంటావు తెల్లగా చేయమంటావు నిన్ను. నల్లగా అయిపోయావు, నల్లగే ఉండేడు. గైస్ స్టార్టింగ్ నుంచి మా హస్బెండ్ నల్లగానే ఉండేవారు, కాకపోతే తెల్లగా చేయమని చెప్పేవారు. నన్ను చాలా మంది బయట చూసారు. అయితే ఏంటి రేసిజం చేస్తున్నావా? కలర్స్ కోసం మాట్లాడుతున్నావా? తెల్లగుండేటి నల్లగుండేటి మనసు వెన్నగా ఉండాలి, నీలా నల్ల మనసు కాదు. మగాళ్ళది ఎంత నల్లటి మనసు. అందుకే నా మనసు కరిగిపోతుంది. నువ్వు ఎన్ని చేసినా సరే వెంటనే కరిగిపోతుంది నా మనసు. చూసావా నా కొడుకు కూడా అన్నాడు. నా కొడుకు నేను ఒకటి ఇప్పుడు వచ్చాడు, ఎప్పుడో వెళ్ళి అంతే. అలా తిరగడం అలవాటు దీనికి కొంచెం. ఎక్కడ తిరిగావు? ఊరంతా తిరిగి నన్ను బయటికి రమ్మని, రాకపోతే తను ఒక్కడే వెళ్ళిపెట్టి తిరగడానికి. అంతేనమ్మా, నువ్వు పెద్దయి నన్ను తీసుకెళ్ళి బయటికి, అర్థమైందా? ఏం నవ్వుతున్నావు? ఉమ్ము తీస్తున్నావు ఎందుకు? సో అస్సలు నా ఫేస్ అయితే అస్సలు బాగాలేదు బాబోయ్, అస్సలు బాగాలేదు. రండి. సో లెగ్సాడు, ఎప్పటి నుంచో లెగ్సే ఉన్నాడు. అలా ఆడిపిస్తుంటే కరెక్ట్గా వచ్చారు. కానీ తేజ పడుకోపిస్తాడు అని చెప్పి అయితే మీరు అసలు అనుకోకండి గాయస్, బికాస్ ఓకే మీరు ఏంటంటే కోపం వస్తుంది, పంపిస్తే ఓయే ఇలా నచ్చదు. అలా కవర్ చేసి కూడదు, నేను ఇలా ఉంచాలి. ఇలా ఉంచితేనే ఇతనికి నచ్చుతుంది. ఇతని ఇష్టాలు ఇతనివి, అతని ఇష్టాలు అతనివి. మధ్యలో నేను ఇరుక్కుపోయాను. వావ్, నవ్వుతున్నావేంటి అక్కడ నుండి? అది అలా అనుకొని బతికేయాలి.
అటు చూడు, అటు చూద్దాము. అమ్మ అమ్మ అమ్మ. జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ది వే టాటా. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్ చెప్పమ్మా. హాయ్ గాయ్స్, ఏడున్నాడు అందరూ, ఎలా ఉన్నారు? నాకు నా టాయ్ కావాలి, ఇలా తీసుకో. చూసారా టాయ్ని ఎలా చూస్తున్నాడు? ఇది వీడిది, ఇది వీడి అమామం కాదు, ఏమంటుందని సంథింగ్ ఏదోటి, ఇది వీడిదే.